హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎట్లా ఉన్నారు? ఛాయ్ తాగిరా? ఇక్కడైతే సాయంత్రం అయింది. నాకు ఇవాళ చుట్టి ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చిన నేను ఇవాళ. ఎప్పుడు బయటకు వెళ్ళాను నేను, ఎందుకు బయటకు వెళ్ళినా అనుకుంటారా? ఒక పని మీద వెళ్ళిన, పని అయితే అయిపోయింది, వచ్చేసిన రూమ్కు. సో వచ్చి రాగానే మామూలుగా యూట్యూబ్, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటిదంటే బిగ్ బాస్ రచ్చ గురించి. ఉప్పల్ బాలు గారిని అవమానం చేసిరని ఆయన ఒకవైపు, నవదీప్ గారు ఒకవైపు, అందరూ ఎవరు గారు వాళ్ళ వెర్షన్ వినిపిస్తారు. బిగ్ బాస్ నేనైతే చూడట్లేదు ఇప్పుడు. స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ చూసిన అది. ఎందుకంటే ఏంటిది అనేసి ఫస్ట్ టైం కాబట్టి మస్తు ఎగ్జైట్మెంట్ ఉండే. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసింది. అలాగే సీజన్ 1లో కంటెస్టెంట్లు సరిగ్గా గుర్తులేదు, కానీ శివబాలాజీ గారు, రాహుల్ సిప్లిగంజ్, అలాగే ఇంకా గుర్తొస్తలేవు పేర్లు. శివజ్యోతి గారు, ఇంకా వను సందేశ్, వీతిక, వీళ్ళ జోడి మంచిగా ఉండే, మంచి ఎంటర్టైన్ చేసారు. ఇంకోళ్ళు హిమజ గారు, అండ్ ఇంకోటి ఆమె బుర్ర కథ పాటలు పాడుతుండే హరితేజ గారు. వీళ్ళందరూ మంచిగా చేసారు అప్పుడు ఫస్ట్ సీజన్లో. మస్తు ఎంటర్టైన్మెంట్. అవి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చేసిన. అప్పుడు ఇంటికాడ ఉన్నాను నేను ఇండియాలో, కొత్త కాబట్టి మంచిగా ఫ్యామిలీతో చూసినాం, మంచిగా ఉండే అవి. తర్వాత సీజన్లో నేను చూడడం బంద్ చేసినాం. ఎందుకు బంద్ చేసినా అంటే అది కూడా కారణం ఉంది. ఓవర్ యాక్టింగ్ నచ్చకపోవడం వల్ల. ఓవర్ యాక్టింగ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాం, ఎవరి గురించి కాదు ఇది, ఒక చిన్న ఎగ్జాంపుల్. అందులో అయితే పోయిన వాళ్ళు ఒక వారం 2 వారాలకి నేను మస్తు మా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, నేను ఎప్పుడు మా ఫ్యామిలీని విడిచిపెట్టి ఉండలేదు అని ఓవర్ యాక్టింగ్తో ఏడ్చుడు, పెడబొబ్బలు పెట్టుడు, బయటకు రావాలని ఉందని ఏడ్చుడు, నేను లైఫ్లో ఎప్పుడు ఫ్యామిలీని విడిచిపెట్టి ఉండలేదని అలా చెప్పడం వల్ల నాకు అదొక్కటి నచ్చక నేను అసలు బిగ్ బాస్ చూడే బంద్ చేసిన. ఎందుకంటే వాళ్ళు పోయిన వాళ్ళైతే సినిమా షూటింగ్లకు అన్నీ అటు ఇటు ఎప్పుడు 1-2 నెలల్లో బయట టూర్లకు పోతారు. కానీ ఇక్కడ బిగ్ బాస్లోకి రాగానే నేను ఎప్పుడు ఫ్యామిలీ విడిచిపెట్టి ఉండలేదు, వారం రోజులు, 2 రోజులు, 3 రోజులు అని అట్లా అబద్ధాలు, గాసిప్లు చెప్పడం ఇంట్రెస్ట్ ఉండేది. వారం 2 వారాలకి మీరు అంత ఏడిపోయారు. ఇక్కడ గల్ఫ్లో ఉన్న వాళ్ళు, నేనని కాదు ఎవరైనా కానీ, గల్ఫ్లో ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్కరు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇక కొంచెం ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు అయితే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు ఫ్యామిలీని విడిచిపెట్టి మొత్తం. ఇప్పుడంటే ఈ ఫోన్లు ఉన్నాయి, రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంతకుముందు అయితే మేము చిన్నప్పుడు, అంటే మా బాబు, ఈ వేరే వాళ్ళ గురించి, మా బాబు అయితే విజిట్ 5 సంవత్సరాలు పోయింది దుబాయ్, మా అమ్మని విడిచిపెట్టి. అప్పుడేంటి ఫోన్లు లేవు, లెటర్లు, అది కూడా ఎప్పుడు 6 నెలలు పోయి ఎప్పుడో ఒక్కసారి లెటర్ రాస్తే మేము హ్యాపీగా చదువుకుందాం, దానికి రిప్లై చేద్దాం. అలా ఉంటారు ఒక్కొక్కరు. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటారు. ఇంటికి రాగానే అన్ని కష్టాలన్నీ మర్చిపోయి ఉంటారు. కానీ వీళ్ళు బిగ్ బాస్లో ఒక వారం రోజులు, 2 వారాలు ఉండగానే యాక్టింగ్ చేస్తారు. నేనైతే ఒక్కరోజు ఉండలేను, 2 రోజులు ఉండలేను, మస్తు ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని అంటారు. అందుకే అది నచ్చక బిగ్ బాస్ చూసుడే బంద్ చేసిన. దానికోసం ఎంత రచ్చ అవసరం లేదు.
వాళ్ళు వెళ్ళొచ్చు, పార్టిసిపేట్ చేసి ఎంటర్టైన్మెంట్ వేసేటోళ్ళు వేయచ్చు, గెలిచేటోళ్ళు గెలుస్తారు. దాన్ని మించిన ఈ మంచి మంచి ఐక్యూ నాలెడ్జ్ ఉన్నాయి కదా షోలు, మీరు ఎవరు కోటీశ్వరుడు, వీటి వాటిలో పాల్గొంటే కొంచెం చూసేవాళ్ళ చిన్నపిల్లలకు వాళ్ళకి కనీసం దేనికైనా ఉపయోగపడుతుంది. స్కూల్లో కానీ లేకుంటే కాలేజీలో ఏదైనా ఇంటర్వ్యూలో కానీ క్విజ్లలో ఏమన్నా తెలియని తెలుసుకుంటారు కదా. కానీ ఈ బిగ్ బాస్ వల్ల అలా ఏ ఉపయోగం లేదు. ఏదో ఇక టైంపాస్కు రీల్స్ చూసినట్టు చూసుడు తప్ప అంతకు మంచి అయితే ఉపయోగం, నా ఉద్దేశం ఇది. అంతే ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ సీజన్ చూసిన తర్వాత అయితే చూస్తే ఇప్పుడు కనీసం ఇలా వచ్చే క్లిప్పింగ్స్లో కూడా చూడట్లేదు నేను. ఎందుకంటే దీని బిగ్ బాస్ మీద కాన్సన్ట్రేషన్ వల్ల యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలామంది రీల్స్తో బిగ్ బాస్ పంపించారు నన్ను, బిగ్ బాస్ పంపి అని అంటారు. మనకు కావాల్సిన బిగ్ బాస్ ఈ షో ఇవన్నీ కావు. బిగ్ బాస్ షోలో విన్నర్లు కూడా బయటకు వచ్చిన తర్వాత ఖాళీగానే ఉంటుంటారు. ఆ డబ్బులే మొత్తం లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తలేరు. కొంతమంది ఫేమ్ అయ్యారు, అలా దానికోసం చూడకూడదు. అలాగే బిగ్ బాసే కాకుండా కోన్ బడేగా కరోడ్పతి అదొక ప్రోగ్రామ్ కూడా ఉంది హిందీలో. అలాంటి వాటి కోసం ట్రై చేయరు ఎవరైనా మీరు. దాన్ని చేయడం వల్ల చూడడం వల్ల ఎవరికో కొంతమందికి యూజ్ అవుతుంది చూడడం వల్ల. ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఏమన్నా తప్పుగా మాట్లాడడం ఉంటే క్షమించుర్రి. ఇదైతే బిగ్ బాస్కి వ్యతిరేకంగా కాదు నేను చేసేది, అదొక్కటి దానికే. మేము మిస్ అవుతున్నాం ఫ్యామిలీని అని ఓవర్ యాక్టింగ్ చేస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నది. ఇప్పుడైతే మన తెలంగాణలో ప్రతి ఇంటి నుంచి ఒక వారు అయితే గల్పు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడుగురు, నన్నే కానీ వాళ్ళు చెప్తారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఫ్యామిలీని విడిచిపెట్టి అని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియోలు చూస్తారు కదా, మీ ఇంట్లో కూడా ఉంటారు గల్ఫ్ వచ్చిన వాళ్ళు. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి ఇష్టం లేదు. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు, లేదనుకున్న వాళ్ళు సైలెన్స్గా స్క్రోల్ చేయొచ్చు. అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఉప్పల్ బాలు గారి గురించి ఎవరి గురించి అయినా అలా కొంచెం చీప్గా మాట్లాడడం మాత్రం అది బాగాలేదు. అది కూడా వాళ్ళు చీప్గా మాట్లాడినరని ఈయన రెచ్చిపోవడం కూడా అది కూడా బాగాలేదు. ఎవరో ఏదో అన్నారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ జడ్జిమెంటు వాళ్ళకి ఇచ్చిర్రు, జడ్జిమెంట్ వాళ్ళని సెలెక్ట్ చేయమని వాళ్ళకి చెప్పే ఉంటారు కదా, ఇలా వాళ్ళకైతే ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు షో చేసేవాళ్ళు, ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి ఏం కదా అనేది. దాన్ని బట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. అందులో వాళ్ళ తప్పు లేదు, ఈయన ఉప్పల్ బాలు ఫీల్ అవ్వడంలో ఈయన తప్పు లేదు. కానీ ఇంత మరి వాళ్ళ మీద నిందలు వేయడం కూడా అంత మంచిది కాదు కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు, చెల్లిపోని అని వదిలిపెట్టేయడం బెటర్. అంతేగాని ఇలా రచ్చ చేయడం అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంతే, ఇది మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.